బ్రో లాస్ట్ టైం నువ్వు కొన్న ఫోను నిజంగా నువ్వే డిసైడ్ అయ్యి కొన్నావా? రీసెర్చ్ చేశాను. అలాగే కంపేర్ చేశాను. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ తీసుకున్నాను అని అనుకున్నావు కదా! అది నిజంగా నిజమేనంటావా? నువ్వు ఎప్పుడైతే ఏదైనా ప్రొడక్ట్ కొనాలనుకుంటావో, తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసావంటే దానికి సంబంధించిన యాడ్స్ వస్తాయి. అదే విధంగా అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని ఓపెన్ చేసావంటే ఆ ప్రొడక్ట్ సంబంధించిన రికమెండేషన్స్ చూపిస్తుంది. పోనీ నీ ఫ్రెండ్స్‌ని అడిగావనుకో, వాళ్ళ మైండ్‌లో ఉన్న ఏదో ఒక మోడల్ గాని, లేదంటే వాళ్ళు యూజ్ చేసే మోడల్ గాని నీకు చెప్పి అదే కొనిపిస్తారు. అంటే ఇక్కడ నువ్వు డిసైడ్ అయ్యి ఏదైనా తీసుకునే లోపే నీ చుట్టుపక్కల ఉన్న కండిషన్స్, సోషల్ మీడియా, నీ ఫ్రెండ్స్ ఏదో ఒకటి డిసైడ్ అయ్యి అదే నీతో కొనిపిస్తారు. ఇదే ఇప్పుడు రియాలిటీ. ఇక్కడ ఇంకొక సిట్యుయేషన్ ఏంటంటే నువ్వు ఏదైనా ప్రొడక్ట్ కొనడానికి షాప్‌కెళ్ళావనుకో, వాళ్ళు నీ దగ్గర ట్రిక్స్ ప్లే చేస్తారు. ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫోన్ కొనడానికి వెళ్ళావనుకో, వాళ్ళు నీకు 3 మోడల్స్ చూపిస్తారు. ఒకటి చీప్ మోడల్, ఒకటేమో మిడిల్‌లో ఉండే మోడల్, ఇంకోటి కాస్ట్‌లీ మోడల్. మనం మోస్ట్‌లీ మిడిల్‌లో ఉన్న ఆప్షన్ చూజ్ చేసుకుంటాం. ఎందుకంటే బడ్జెట్ పరంగా గానీ, ఫీచర్స్ పరంగా గానీ అది మనకి సేఫ్‌గా అనిపిస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ నిజమేంటంటే ఆ సేల్స్ పర్సన్స్ చీప్ ఫోన్‌ని యూజ్‌లెస్‌గా చూపించి, అలాగే కాస్ట్‌లీ ఫోన్‌ని ఓవర్ ప్రైస్‌గా చూపించి, మిడిల్‌లో ఉన్న ఆప్షన్‌ని మనకు బెస్ట్ అనేలా వాళ్ళు డిజైన్ చేస్తారు. సో, ఆబ్వియస్‌గా నువ్వు మిడిల్‌లో ఉన్న ప్రొడక్ట్‌నే పర్చేస్ చేస్తావు. దీన్నే మనకి డెకో ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఇలా నువ్వు కొనే ప్రతి ప్రొడక్ట్ విషయంలో లైక్ టీవీ, ఫ్రిడ్జ్ అలాగే ఏసీ ప్రతి దాంట్లో కూడా నీకు చాయిస్ ఉంది అని అనిపిస్తుంది. బట్ కంట్రోల్ మాత్రం నీ దగ్గర ఉండదు. ఇదే ఇప్పుడు రియాలిటీ. సో, నెక్స్ట్ టైమ్ ఏదైనా కొన్నప్పుడు ఆగి ఒకసారి ఆలోచించు. నీ అవసరానికి తగ్గట్టుగా నువ్వే డిసైడ్ అయ్యి ఆ ప్రొడక్ట్ కొనుక్కుంటున్నావా? లేతే నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఎవరైనా నీతో కొనిపిస్తున్నారా? ఇలా ఆలోచించావంటే కొన్న తర్వాత నువ్వు రిగ్రెట్ అవ్వవు. గైస్ ఇదే విధంగా మీరు ఏదో ప్రొడక్ట్ కొందామని షాప్‌కెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు విని ఇంకేదో ప్రొడక్ట్ కొనుక్కొని బయటకొచ్చారా? అలా అయితే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.